ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 750 గ్రామ్స్ చికెన్ పెద్ద ముక్కలు, ఆయిల్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, నెయ్యి, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకో. ఖాళీ బౌల్ తీసుకొని ఇందులో చికెన్ పీసులు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సరిపడి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఘీ, ఒక లెమన్. ఇందాక మీకు గరం మసాలా చూపించడం మర్చిపోయాను. అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జీలకర్ర, ధనియాల పొడి, ఓం గరం మసాలా, బిర్యానీ పౌడర్ ఇవి వేసుకుని జీలకర్ర, ధనియాల పొడి, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ వీలుంటే నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఈ రైస్ ఇలా 1/2 kg ప్యాకెట్ అండి. దీన్ని కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ రైస్ని బాగా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని నానబెట్టుకుని 1 అవర్ మూత పెట్టుకుని పెట్టుకోవాలి పక్కన. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ సన్నగా తగిన ఆనియన్స్ వేసుకుని వేసుకోవాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. కాస్త టైం పడుతుందండి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు రావాలి. అప్పుడు దీన్ని ఆనియన్స్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకుని ఇలా అంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇందాక ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా, అది పోసుకోండి. ఇప్పుడు అదే పక్కన స్టవ్ వెలిగించుకొని బాస్మతి రైస్ ఉడకడానికి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఈ వాటర్లోకి బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, ఇది దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఈ వాటర్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే వాటర్ పోతుంది కదా మనకి, లేకపోతే బిర్యానీ చప్పగా ఉంటుంది. కొంచెం రైస్ ఉప్పగా ఉండాలి. ఇందులో 4 పచ్చిమిర్చి, మాకు కొంచెం ప్లేస్ చిన్నదండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. అన్నం మెతుకు అంటుకోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి మసాలా అంతా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర,
చికెన్లో వేసి మ్యారినేట్ చేసాం కదండి కొంచెం, లేకపోతే రైస్ చప్పగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందాక మనం 1 అవర్ క్రితం నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఒక్కసారి కలుపుకుని ఒకసారి కలిపి బాగా పైకి కిందకి ఒకసారి కలిపి ఈ చికెన్ని అందులో వేయాలి. మా పెద్దమ్మాయి అప్పుడే ఆగలాపోతుందండి బిర్యానీ ఎప్పుడు తినాలో అని. ఈ ముక్కలు ఇలా విడకుండా పక్కకి ఇలా పెట్టుకుని ఫ్రై ఆనియన్స్ కొంచెం వేసుకోవాలండి. ఫ్రై ఆనియన్స్ వేసుకుని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, ఇలా మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా లాగేదాకా. ఇలా కొంచెం ముక్కకి ఉప్పు కారం పట్టేదాకా వేపించాలి. మినిట్స్ తర్వాత మనం దమ్ముకి ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి రైస్ ఇలా 75%. ఇలా కొంచెం ఒక 2 పీసెస్ చికెన్ పీసెస్ వేసుకొని ఇలా వాటర్ లేకుండా ఇలా రైస్ ఇలా పల్చగా లేయర్లా వేసుకోవాలి. ఇలా లేయర్లా వేసి మీ ఇష్టం, ఈ గింజలు ఏమైనా ఉంటే మీరు తీసేయచ్చు. చూడండి ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ కోసం మీ ఇష్టం అండి, ఇది మీ ఆప్షన్, కొంచెం గీ, కొంచెం లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా పౌడర్. అంతే అండి. దీనిపైన మళ్ళా ఇంకొక లేయర్ కోసం చికెన్ పీసెస్ వేసుకుని ఈ గ్రేవీతో సహా మొత్తం వేసేసుకోవాలి. అదేవిధంగా 2వ లేయర్ వేసుకోవాలి రైస్ పల్చగా. గీ వేసేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా, బిర్యానీ మసాలా అండి, ఇది హోమ్ మేడ్ మసాలా అండి. కొంచెం లెమన్. ఫస్ట్ లేయర్ ఎలా వేసామో సెకండ్ లేయర్ కూడా సేమ్ అంతేనండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నవన్నీ వేసేసుకోండి నీట్గా. కొంచెం పైన పుదీనా కొత్తిమీర, ఇందాక మనం ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్ ఆయిల్ కొద్దిగా, అంతేనండి. ఇలాగ మనం దమ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని మనం అన్నం ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, దాని వేడిది ఇలా పెట్టుకోవాలి. పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక 10 మినిట్స్ ఐలో ఉంచి
తర్వాత మనం ఒక చపాతీ పెంకి మీద పెట్టుకుంటే అడుగును మాడకుండా ఉంటుందండి. అది మీకు చూపిస్తాను. అయిందో లేదో చెక్ చేసి చూద్దామండి. చూడండి, చూడండి. చూడండి, దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత పొడిపొళ్ళాడుతూ వచ్చిందో. పొడిపొళ్ళాడుతూ వచ్చింది చూడండి. చూడండి, కాలిపోతుంది. ముక్క చాలా సాఫ్ట్గా వచ్చిందండి.